చూడండి అన్న చూడండి. అందరికీ మాతృ దినోత్సవ శుభాకాంక్షలు. దేవుడు అన్ని చోట్ల ఉండలేడు కాబట్టి తల్లిని సృష్టించిండు అంటారు. నిజంగా ఆది పరాశక్తి అమ్మ అవతారము ప్రతి బిడ్డ దగ్గర ఉండలేదు. సృష్టిని సృష్టించిన తర్వాత తాను అందరి దగ్గర ఉండలేదు కాబట్టి ప్రతి ప్రాణిని నేను చక్కగా చూసుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో తన అంశలోంచే ఒక స్త్రీని పుట్టించి ఆమెనే అమ్మను చేసినటువంటి ఆది పరాశక్తి. మరి అలాంటి అమ్మకు ఈరోజు మాతృ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము. ఇది మన ఆచారమా కాదా అనేది పక్కన పెడితే అసలు మన సంస్కృతి సాంప్రదాయం తల్లిదండ్రుల్ని ఉదయాన్నే లేచి కాళ్ళకి నమస్కారం చేసి పాదాభివందనం చేయాలి అనేది మన సంస్కృతి సాంప్రదాయం. కానీ అంతేకాకుండా ముందే మాతృదేవో భవ అని అంటాం మనం. అంటే మనము అమ్మని ఎంత ఆరాధిస్తాము అనేది మన సంస్కృతి సంప్రదాయాల్లో ఉన్నది. కానీ ఇప్పుడు ఆ తల్లిని అంత ప్రాముఖ్యత ఇస్తున్నారా లేదా అనేది మరి పిల్లలు ఆలోచించాలి. ఇవాళ ఓల్డేజ్ హోమ్లు వచ్చినాయి అంటే మన తల్లిదండ్రులకు మనం ఎంత గౌరవం ఇస్తున్నాము అనేది ఆ ఓల్డేజ్ హోమ్లతోనే అర్థమవుతా ఉన్నది. అలాంటి సంస్కృతి మారాలా, మళ్ళీ పిల్లల్లో మార్పు రావాలా అని ఈ మదర్స్ డే సందర్భంగా నేను ఆశిస్తున్నాను. ఏ తల్లిదండ్రులు కూడా అనాథలు కావద్దు. ఎందుకంటే కనీ పెంచినటువంటి తల్లులు చాలా ఎన్నో ఆశలను వాళ్ళు అంచుకొని, ఆకలి దప్పికలను అంచుకొని, వాళ్ళు తిన్నా తినకపోయినా తన కడుపులో పుట్టినటువంటి పిల్లలు తినాలా, ఆరోగ్యంగా ఉండాలా, మంచిగా ఎదగాలి అనుకుంటారు. కానీ ఈరోజు వాళ్ళకు రెక్కలు వచ్చిన తర్వాత ఎగిరిపోతున్నారు. అమెరికా అంటున్నారు, విదేశాలు అంటున్నారు, వేరే ఊర్లో స్థిరపడుతున్నారు, ఉద్యోగాల రీత్యా స్థిరపడుతున్నారు. మరి ఎంత స్థిరపడ్డా కన్న తల్లిని, కన్న భూమిని ప్రేమించాలి అని అంటారు. కానీ ఈరోజు కన్న భూమిని ప్రేమించేటోళ్ళు లేరు, కన్న తల్లిని ప్రేమించేటోళ్ళు లేరు అంటారు కదండి. ఇది మనం చేసుకున్న పాపమేమో అని అప్పుడప్పుడు అనిపిస్తుంది. అంటే నా మట్టుకు నేను అనుకుంటున్నా. ఎందుకు అంటే నేను తల్లినే, ఇద్దరు పిల్లల తల్లిని నేను. అంటే మన పిల్లల్ని మనం అపురూపంగా పెంచుకుంటాం. అరే అక్కడే ఉండు నాన్న, నువ్వు చదువుకో, నేనే వాటర్ ఇస్తాను, నేనే పాలు తెచ్చిస్తాను, నేనే ప్లేట్లో అన్నం తీసుకొని వచ్చి ఇస్తాను అని మనం అపురూపంగా మన పిల్లల్ని పెంచుకుంటున్నాం. కాబట్టి ఈరోజు వాడు మనల్ని అనాథలు చేసిండేమో అనిపిస్తూ ఉన్నది. కాబట్టి ఎక్కడో మనం ప్రతిరోజు తల్లిని గౌరవించుకునే సంస్కృతి పోయింది. కాబట్టి ఈరోజు అప్పుడప్పుడు తల్లినన్నా గుర్తు చేసుకోవాలి అనే ఉద్దేశంతో, సంవత్సరానికి ఒకసారైనా తల్లిని గుర్తు చేసుకోవాలనే ఉద్దేశంతో మాతృ దినోత్సవాన్ని ఏర్పాటు చేసిండ్రేమో అనిపిస్తుంది. సరే, ఈ విధంగా అయినా తల్లిదండ్రుల మీద గౌరవాన్ని పిల్లలకు తెలియజెప్పేటువంటి సంస్కృతి ఇంకా కొంత ఉంది మన దేశంలో అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా మా తమ్ముడు రవీందర్ వాళ్ళ అమ్మ జ్ఞాపకార్థం, బీరా రాజేశ్వరి జ్ఞాపకార్థం ఈరోజు ఇక్కడ మీ మధ్యలో మాతృదినోత్సవం జరుపుకోవాలని రావడం అనేది మనమందరం హర్షించదగినటువంటి విషయం. ఆయనకు ఒక్కసారి ఆ మాతృమూర్తికి మనము ఒకసారి కరతార ధ్వనులతోని మన రవీందర్ని అభినందించాలి. ఉన్న తల్లిదండ్రులనే గాలికి వదిలేసినటువంటి కొడుకులు, అయినా స్వర్గస్థురాలైనటువంటి రాజేశ్వరి చాలా పుణ్యమూర్తి అనుకోవాలా. ఇలాంటి కొడుకును కానీ మనకు ఒక జర్నలిస్ట్గా, ఒక ఏమంటారు సంస్కర్తగా మనకు అందించినందుకు మనం గర్వపడాలా. రవీందర్ని చూసినప్పుడు నాకు చాలా ఆనందం వేస్తూ ఉంటుంది. అంటే కొద్ది రోజుల పరిచయమైన తమ్ముడు అంగవైకల్యం ఉన్నప్పటికీ కూడా అన్నిట్లో తెలివైన వాడు, చురుకుగా ఉన్నవాడు. అంటే దేవుడు అంగవైకల్యం ఇచ్చిండు అని బాధపడతలేడు ఆ అబ్బాయి. 24 hours నేను ఏదో ఒక పని చేయాలక్క, ఏదో ఒకటి సాధించాలి అంటాడు. ఎక్కడా కూడా సిగ్గుపడతలేడు. ఆయనకు అంగవైకల్యం ఉందని ఎక్కడా కూడా బాధపడలేదు. నేను అబ్బాయితో మాట్లాడినప్పుడు
చాలా చక్కగా చెప్పిండు. నేను ఇన్ని గంటలు వాచ్మెన్ డ్యూటీ చేస్తాను, ఇన్ని గంటలు మున్సిపాలిటీలో చేస్తాను, ఇన్ని గంటలు నేను జర్నలిజం చేస్తాను అని అన్నాడు. నాకు చాలా ఆశ్చర్యం వేసింది. కాళ్ళ చేతులు చక్కగా ఉన్నోడు బీటెక్లు చదివిన వాళ్ళు ఇళ్లలో కూర్చుంటున్నాడు, తల్లిదండ్రులు పెడితే తిందాము అని. కానీ ఈ అబ్బాయి చాలా చక్కగా తన కాళ్ళ మీద తాను నిలబడుతూ ఈరోజు లేని తల్లిని గుర్తు చేసుకుంటూ ఈరోజు మాతృదినోత్సవాన్ని చేసుకుంటున్నందుకు నిజంగా నేను అభినందిస్తున్నాను రవీందర్ని. వెరీ గుడ్. అందరికీ నమస్కారం అండి. మీ అందరికీ మాతృదినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు మాతృదినోత్సవం అంటే ఎంతో గొప్ప పండగ లాంటి విశేషము. ఎందుకంటే తండ్రి ఒక కుడి కన్ను అయితే తల్లి ఎడమ కన్ను, ఇద్దరూ మనకు సమానమే. కానీ తల్లి ఏంటంటే పుట్టినప్పటి నుంచి కూడా బాబుని పెరిగేంత వరకు కూడా ఎన్ని కష్టాలు వాళ్ళతోటి పడి పెంచుతుంది. ఆ జ్ఞాపకాలు ఎక్కువగా ఉంటాయి తల్లి గురించి. ఇప్పుడు మన ప్రసన్న గారు చెప్పారు తల్లి ప్రేమ ఎంత గొప్పదో. తల్లి ప్రేమను మనం డబ్బుతో కాదు కదా, దేంతో కూడా మనం కొనలేము. అలాంటిది ఈ రోజుల్లో ఉన్నత స్థాయిలో ఉన్న వాళ్ళేమో తల్లిదండ్రులను వదిలేసి ఏదో ఇంకా సంపాదించాలని దూరదేశాలు వెళ్తూ ఉంటారు. తక్కువ స్థాయిలో ఉన్న వాళ్ళు సంపాదన లేక తల్లిదండ్రులను పోషించలేక ఇలాంటి ఆశ్రమాలలో పెట్టి వెళ్తూ ఉంటారు, ఎన్నో బాధలతో ఉంటారు. మన చిన్నప్పుడు 6 నెలల పిల్లనప్పటి నుంచి కూడా పెరిగేంత వరకు కూడా వాళ్ళు మనం ఎంత అల్లరి పనులు చేసినా కూడా వాళ్ళు ఎంతో ఓపికతోటి మనల్ని పెంచి పెద్ద చేస్తారు. అలాగే ఇప్పుడు ఓల్డ్ ఏజ్ అయిన తర్వాత కూడా మన తల్లిదండ్రులను కూడా చిన్నపిల్లలాగా భావించి మన తల్లిదండ్రుల్ని మంచిగా ప్రేమతో చూసుకోవాలని, వాళ్ళందరికీ మన ప్రేమను పంచాలని చెప్పేసి ఈ సందర్భంగా చెప్తున్నాను. ఈ మదర్స్ డే ఒక గొప్పతనము, వినలేనిది చెప్పలేనిది. కాబట్టి మన తల్లిదండ్రుల్ని దేవుళ్ళతో సమానంగా చూసుకోవాలి. తండ్రిని కానీ తల్లిని కానీ ప్రేమించాలి. మనకు ఉన్న దాంట్లోనే వాళ్ళకు కూడా పెట్టాలి. ఇక్కడ ఓల్డ్ ఏజ్ హోమ్లో ఉన్నా కూడా వాళ్ళు కూడా చాలా మంచిగానే ఉంటారులే. కానీ ఎంతైనా కొడుకుల దగ్గర ఉండాలని, మనవలతో ఆడుకోవాలని, కుటుంబంతో కలిసి ఉండాలనే ఆశ వాళ్ళకు కూడా ఉంటుంది. మనం ఏదో దూరదేశాలు వెళ్ళిపోయి సంపాదించుకోవాలనే ఆశ ఉన్నప్పటికీ కూడా మన మాతృభూమిని వదిలేసుకొని ఎక్కడికో వెళ్ళి సంపాదించుకునే బదులు మన దేశంలో ఉండి మనకున్న సంపదతో మన తల్లిదండ్రులతో మన కుటుంబంతో ఉండి మంచిగా ఉండాలని చెప్పేసి ఈ సందర్భంగా అందరికీ నేను కోరుకుంటూ మరొకసారి మాతృదినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, అలాగే మన తమ్ముడు వారి అమ్మగారి జ్ఞాపకార్థంగా చేసుకుంటున్న ఈ వేడుకని మనమందరం కూడా చాలా హర్షించదగ్గ విషయము. ఇలాగే ఎప్పుడు కూడా నువ్వు బాధపడదు తమ్ముడు, అమ్మ ఎప్పుడు మన మనసులోనే ఉంటుంది. ప్రతి ఒక్కరిలో మన అమ్మని చూసుకోవచ్చు. నువ్వు ఇంత యాక్టివ్గా ఉండి ఇంత యాక్టివ్ చేస్తున్నందుకు నిన్ను అభినందిస్తూ అందరికీ మాతృదినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అండి. మరి ఇక్కడికి వచ్చినటువంటి గౌరవనీయులు పెద్దలు మా దేవిశ్రీ ప్రసన్న మేడం గారికి కూడా మరి నేను నమస్కారం తెలియజేసుకుంటున్నాను. మేడం గారు, మరి ఇది మాతృమూర్తి దినోత్సవం అనేది మనకు ఆనాది నుంచి కూడా వస్తుంది. ప్రతి ఆడపిల్ల కూడా ఈరోజు అమ్మ కావాల్సిందే. ఎవరైనా సరే ఆడపిల్లలను గౌరవించాలా. ఈ తల్లి స్థానంలో ఉండి కూడా ఈరోజు ఎన్నో ఒడిదుడుకులకి ఇదవుతూ ఈరోజు వాళ్ళు మనకు జన్మనిచ్చి నవమాసాలు మోసి పెంచి ఈ రోజున ఒక పెద్దవాడిగా చేసి ఇది చేసినందుకు కొంతమంది తల్లి రుణం అనేది తీర్చుకోలేకపోతున్నారు. ఎంతోమందిని మనం రోడ్ల మీద చూస్తూనే ఉంటాం. వాళ్ళని పాపం ఇడిచిపెట్టేస్తారు. వాళ్ళు ఎటుపోవాలో తెలియదు, చదువుపిస్తారు, అన్ని విధాలు చేస్తారు, ఇవాళ వాళ్ళు వెళ్ళిపోతారు. కానీ తల్లిదండ్రులు పడే శోభన ఈ రోజుల్లో చాలామంది కూడా అనుభవిస్తాను. కానీ మనం ఏం చేయలేని పరిస్థితి. అబ్బా అనేది బాధ అనిపిస్తుంది. చాలా వరకు మన మనసు తరుక్కుపోతుంది. కానీ ఏం చేస్తాం, బాధపడి అమ్మ మీరు మంచిగా ఉండండి అనేసి వెళ్ళిపోవాల్సిందే. కానీ అట్లాంటి మాతృమూర్తులు అందరికీ కూడా న్యాయం జరగాలని ఆ దేవుణ్ణి ఆశిస్తున్నా. అందరికీ నమస్కారం అండి.